ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించడానికి సహకరించాలని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కోరారు. మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 34 ద్వారా 1993 నుంచి ఇప్పటి వరకు ఉన్న మున్సిపల్ పన్నులపై పూర్తిగా వడ్డీని ప్రభుత్వం మాఫీ చేసిందని అన్నారు. ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ నెల 31వ తేదీ లోపల చెల్లించి వడ్డీ మొత్తాన్ని మాఫీ పొందాలని సూచించారు. చెల్లించాల్సినది 14,26,32,031 రూపాయి 50 పైసలు. దీనికి వడ్డీ కూడా కలుపుతారు ప్రభుత్వం వారు. దానికి వడ్డీ కూడా కలిపితే తక్కువ నామినల్ వడ్డీనే వేస్తారు. ఆ వడ్డీ కూడా వేస్తే 10,72,04,518 రూపాయల 50 పైసలు వడ్డీ పడుతుంది. ఈ అసలు వడ్డీ రెండు కలిపి పురపాలక సంఘం రాబట్టుకుంటుంది. అది ఎంత మొత్తము అంటే 24,98,36,550 రూపాయలు రావాలా. ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి నివాసం ఉండే గృహాల వైపు నుంచి, వ్యాపార సముదాయాల వైపు నుంచి, ప్రభుత్వ బిల్డింగ్స్ వైపు నుంచి అసలు వడ్డీ కలిపి రావాల్సిన మొత్తం 24,98,36,550 రూపాయలు రావాలా. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ మినిస్టర్ గారు ఆదిమూలపు సురేష్ గారు, సంబంధించినటువంటి మా పార్టీ వారు చర్చ చేసి ప్రజలకు ఆర్థిక భారం నుంచి వెసులుబాటు కల్పించాలా, అదేవిధంగా పురపాలక సంఘానికి రావాల్సిన పైకాన్ని రాబట్టుకోవాలా, తద్వారా స్థానిక సంస్థలను, మున్సిపాలిటీ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే సత్సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకున్నారు. జీవో ఎంఎస్ నెంబర్ 34 ప్రకారము నిన్న జీవో విడుదల చేసినారు. జీవో ఎంఎస్ నెంబర్ 34 ప్రకారము ఈ రాష్ట్ర పురపాలక సంఘ పరిధిలో ఉండబడినటువంటి హౌస్ ట్యాక్స్ సంబంధించి, వివిధ రకాల హౌస్ ట్యాక్స్ సంబంధించి కానీ, వాణిజ్య సముదాయాలకు, ప్రభుత్వ బిల్డింగులకు ఏదైనా కానీ వడ్డీని తొలగిస్తూ జీవో జారీ చేసినారు. అసలు మాత్రమే చెల్లించండి,